చంద్రగిరి అనే గ్రామం. ఈమె పేరు సులోచనమ్మ. ఈమె కొడుకు చాలా సంవత్సరాల క్రితం జబ్బున పడి మరణించాడు. అప్పటి నుంచి సులోచనమ్మ ఆ బాధ తట్టుకోలేక కొడుకును తలుచుకొని కృంగిపోయేది. చాలా రోజులు గడిచినాయి. సులోచన కొడుకు మీద మమకారం తగ్గలేదు. రోజు చనిపోయిన కొడుకుని తలుచుకొని కాలం గడుపుతుంది. టయానికి సరిగ్గా తిండి తినక, సరిగ్గా నిద్రపోక ఆమె ఆరోగ్యం చాలా క్షీణించింది. ఒకరోజు పక్కింటి మీనా వస్తుంది. ఇలా అంటుంది. ఒకరోజు పక్కింటి మీనా వస్తుంది. ఇలా అంటుంది, పిన్ని, చనిపోయిన కొడుకుని తలుచుకొని నువ్వు ఎన్ని రోజులు బాధపడతావు చెప్పు. మన ఊరిలో ఒక పెద్ద స్వామీజీ వచ్చాడంట. అతను చాలా మహిమ గలవాడని, భగవంతునితో అనుసంధానం గలవాడని ఊళ్ళో వాళ్ళంతా అనుకుంటా ఉంటే నేను విన్నాను. నువ్వు ఆ స్వామి దగ్గర వెళితే ఏదైనా ప్రయోజనం ఉంటుందేమో ఆలోచించు. మీనా చెప్పిన మాటలు విని సులోచన మనసులో ఆశ కలిగింది. చనిపోయిన కొడుకుని ఆ స్వామీజీ బతికిస్తాడేమో అని మనసులో అనుకుంది సులోచన. మరుసటి రోజు సులోచన స్వామీజీ దగ్గరికి వెళ్ళింది. స్వామి కాళ్ళ మీద పడి ఇలా అంటుంది. నమస్కారం స్వామి, నా పేరు సులోచన. చాలా సంవత్సరాల క్రితం నా కొడుకు చనిపోయాడు. మీరే ఎలాగైనా నా కొడుకుని మళ్ళా బతికించాలి స్వామి. చూడమ్మా తల్లి, నీ బాధ నాకు అర్థమైంది. నువ్వు చెప్పిన విధంగా నేను చేస్తాను. కానీ దానికి ముందు నేను చెప్పిన పని నువ్వు చెయ్యాలి. అది ఏమిటంటే, ఎవ్వరు మరణించిన ఇంటి నుంచి గుప్పెడి బియ్యము తీసుకోరామ్మా తల్లి. ఆ స్వామీజీ మాటలు విని సులోచన అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పక్క రోజు సులోచన నడుచుకుంటూ ఊర్లోకి వెళ్తుంది. ప్రతి ఇంటి వాకిట్లో నిలుచుకొని వాళ్ళ ఇంట్లో ఎవరైనా మరణించారా అని అడిగింది. ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు పోయారు. మొత్తం గ్రామంలో ఎముడు రాని ఇల్లు ఒక్కటి కూడా లేదు. సులోచన నిరాశ చెందింది. జీవితంలో చావు కూడా ఒక భాగమని, దానిని ఎవ్వరూ తప్పించుకోలేరని అర్థమైంది. ఆ స్వామీజీ పెట్టిన పరీక్షలో దాగున్న మర్మం అర్థం చేసుకుంది. ఆ తర్వాత తన కొడుకు గుర్తుకొచ్చినప్పుడు మళ్ళీ ఎలాగైనా కొడుకు జీవిస్తే బాగుంటుంది అన్న ఆలోచన రాకుండా పోయింది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.